यशोमती मैया से बोले राधा गोरी मैं राधा। यशोमती मैया से बोले राधा गोरी मैं राधा। राधा गोरी
ద్రౌపది పంచపతివ్రతలలో ఒక్కరిగా నిలిచినది. ఆ శుభమహర్షి పరీక్షిత్తుకు వివరించాడు. ఈ మేరాశగారు మనకు చక్కగా వివరించాడు. అన్న వినోదన కొంచెం జరుగుర్రే ప్లీజే దండం పెడతాను. ఎంత చక్కనివాడు రాజు, ఎంత చక్కనివాడు బాబు. గురూజీ వారంటే ఎవరో కాదని దేవుడు పంపిన దైవ స్వరూపుడు. గురూజీ వారంటే ఎవరో కాదని దేవుడు పంపిన దైవ స్వరూపుడు. వచ్చి తోచి మనుషులను శ్రీనివాస్ దంపతులు గోళీనంకణ తర్వాత గోళీనంకణ రాజన్న నేను తీస్తున్నా ఆల్రెడీ ఫోటో తీసి గ్రూప్లో పెట్టచ్చు. गोपियों की तरह तुम न जाते
కాకా ఓ కాకా 2 నిమిషాలు ఆగు 2 నిమిషాలు ఇదంతా ఆగమైతుందని అయిన వాళ్ళు నడవండి రైట్ అన్న అన్న ఒక్క నిమిషం ఆగు శివన్న వచ్చినటువంటి భక్తులు గురువులకి కాకుండా రెండంకమే కాకుండా కళాకారులకు ఏమన్నా తోచిన సహాయం మందికి తీసుకుంటూ గురువులకే కాదు గురువులతో పాటుగా కళాకారులకు కూడా రథమన్న చేతి రామారాయణ గారి తర్వాత రాజా కాశీనాథ దంపతులు శీలవినోద్ కుమార్ దంపతులు తర్వాత రానా మన వినోదా ఏ వినోద పట్టుకో బాబీ 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 పట్టుకో ఇంకెవరైనా దంపతి రెడ్డి శెట్టి అన్న 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 రైట్ ఆగు వినోదన్న మరి అదే మరి బ్రాండ్ ఎట్లుంటుంది మామిడి శేఖర్ దంపతులు కుక్కుడు తర్వాత మామిడి శేఖర్ దంపతులు మరి తీస్తున్నా మీరు అందరూ ఒకసారి ఇట్లా నిల్చుంటే వస్తుంది వీడియో వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రజనీ విశ్వనాథ దంపతులు కానీ గో సేవా కమిటీ అందరూ కూడా ఒకేసారి గురువు గారికి గురువు పూజ చేస్తామన్నారు. అదేవిధంగా గోసేవా సమితి వాళ్ళందరూ ఒకేసారి రావాల్సిందిగా కోరుతున్నాం. గోసేవా సమితి ఇందూరు గోసేవా సమితి ఇందూరు ఆలయ పరిశుభ్రత కమిటీ దయచేసి తొందరగా ముగించారు. గట్టిగా చెప్పండి గురువు గారికి, గట్టిగా చెప్పండి. శక్తి గురువు గారికి ఆ బొట్టు పెడతా ఉంటే పెద్దగా దయచేసి పంతులకు అడ్డం ఉండకండి. ఎవరైనా తీర్థం తీసుకుని అక్కడ దక్షిణ ఇస్తారు. దయచేసి పంతులకు ఎవరు అడ్డం ఉండకండి. తొందరగా ఇచ్చేసి వెళ్ళవలసిందిగా దయచేసి కోరుతున్నాం. అరగంటలో కార్యక్రమం పూర్తి కావాలి. అందరూ పంతులు గారికి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. అదేవిధంగా పొట్ల పిట్ట దంపతులు తొందరగా రావాలి. బోల్ సద్గురునాథ మహారాజ్ కి, గురు మహారాజ్
गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु महाराज गुरु महाराज गुरु जय। बोल सद्गुरुनाथ महाराज की। गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु महाराज गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु महाराज చిత్ర బ్రహ్మచర్య నల్ల రాజుగుప్త గారు, అక్షర విజయ్ గారు, మరి మీ పేరు తెలియజేయాలండి. నైమిషారణ్య క్షేత్రం దాకా మరి తమ సమయాన్ని, అతి విలువైనటువంటి సమయాన్ని మరి ఇక్కడి నుంచి కార్యక్రమం వైభవంగా జరగడానికి సహకరించిన దాతలందరూ కూడా మరొకసారి గట్టిగా చెప్పడంలో అభినందనలు. దాతల సహకారంతో కార్యక్రమాలని వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి నిజామాబాద్ సార్, నైమిషారణ్య సార్ ఇదే విధంగా సహకారం ఉంటే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మరి మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. మనం యథావిధిగా రోజు చేస్తున్నటువంటి హారతి, మంత్రపుష్పాదులు, తర్వాత నృత్య సేవలు ఇవన్నీ ఉండి మనం గ్రంథము యొక్క ఉద్వాసన, వ్యాసార్చన చేసుకొని ఇక్కడి నుండి మనం అందరం కూడా మన విడిదికి బయలుదేరి రేపు ఉదయము కేవలం రుక్మిణీ కళ్యాణం మాత్రమే మనకు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రేపటి రోజున ఉదయం 6 గంటల కల్లా మనం అందరం ఇక్కడికి ఉపస్థితులమై అద్భుతంగా రుక్మిణీ కళ్యాణాన్ని మనం అందరం వీక్షిద్దాం. పొద్దున మీరు ఇక్కడ కాదండి, దేశ విదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూడడానికి ఈశ్వరుడి వంటి 3వ నేత్రము కలిగిన కేసిక్స్. ఈ కేసిక్స్ నిజంగా ఎంత అద్భుతం అంటే మన నైమిషారణ్యంలో ఉండే నిజామాబాద్ లో ఉన్నటువంటి భక్తులు కూడా చూడగలుగుతున్నారు. కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులకు ఈశ్వర నేత్రము ద్వారా 3వ కన్నుగా చూపిస్తున్న వారికి ఈ పుణ్యభాగము అందుగాక. ఒకటి అందరికీ ఇక్కడ నా వాణి మీ వరకు రావడానికి అద్భుతమైనటువంటి ఈ సాధనాన్ని పెట్టినటువంటి ఆ సౌండ్ ఇంజనీర్ ఉన్నాడే, आपको भी भागवत का पुराण का महापुण्य आपको भी मिलेगा. जय बोलो गोपाल कृष्ण भगवान की. కాబట్టి ప్రతి జీవరాశికి భగవత్ నామ సంకీర్తన మధుర గానాన్ని, అమృతాన్ని ఎవరైతే విన్నారో వారందరికీ భాగవత పురాణము అద్భుతమైనటువంటి ఫలితం అందాలని పరమాత్మ చరణాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చెప్పిన వారికి అంతే పుణ్యం లభిస్తుందని భాగవత పురాణంలో చెప్పబడి ఉన్నది. జయ బోలో గోపాల కృష్ణ భగవానికి, గోపాల కృష్ణ భగవానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. పరమాత్మ అనుగ్రహము చేత నైమిషారణ్య క్షేత్రంలో శ్రీమద్ భాగవత కథను చెప్పగలిగేటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చినటువంటి సమస్త హిందూరు భక్త బృందము, ఇక్కడ ఉన్న అన్ని ఊళ్ళ నుంచి వచ్చిన ఈ భక్త బృందానికి అందరికీ శతదా సహస్రదా పరమాత్మ అనుగ్రహం ఉండాలని ఆ పరమాత్మ చరణాలకు నమస్కరిస్తూ మీకు శుభాభినందనలు, శుభాశిష్యులు తెలియజేస్తూ ఈ భాగవత మహాపురాణం చెప్పినటువంటి పుణ్య ఫలితం చేత నేను భాగవత పురాణాన్ని చెప్పడం వల్ల నాకు ఏదైనా పుణ్యం కలిగితే ఆ పుణ్యమునందు భాగము నన్ను కన్న నా తల్లిదండ్రులకు చెందుగాక. ఇంకా ఏదైనా భాగవత పురాణం చెప్పడం వల్ల నాకు కనుక పుణ్యము లభిస్తే నాకు విద్య నేర్పిన నా గురువునకు చెందుగాక. ఈ భాగవత మహాపురాణము నేను ఏ ఊళ్ళో చెప్పడానికి రోజుల తరబడి నేను వెళుతూ ఉంటే నా ఇంట్లో ఏమాత్రం నా పిల్లలకు కష్టం కలగకుండా
నా ఇంటి బాధ్యతలన్నీ నెరవేరుస్తున్న నా అర్ధాంగికి ఈ పుణ్యభాగం అందుగాక. నిజంగా ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లలు ఎప్పుడైనా కూడా నాన్న 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 అని అస్తమానం నాన్న కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నాన్న యొక్క నీడలో వాళ్ళు ఎక్కువగా సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు. కానీ పురాణ నిమిత్తమై నేను అనేక గ్రామాలకు వెళ్ళడం వల్ల నా సమయం నా పిల్లలకు తక్కువగా ఇచ్చిన నాన్న అని పోగానే నన్ను ఆప్యాయంగా నన్ను చుట్టుకునేటువంటి కృష్ణ భక్తుల మాదిరిగా నా చుట్టూ చేరి నాన్న అలసిపోయి వచ్చావా అని నా కాళ్ళెత్తుతూ నన్ను అమితంగా ప్రేమించేటువంటి నా ఇద్దరు పిల్లలకు భాగవత పురాణ ఫలితము అందుగాక. ఈ పురాణము చెప్పినటువంటి ఫలితము నాకు ఏమైనా ఉంటే నేను ఎన్ని గ్రామములలో పురాణమును చెప్పానో అన్ని గ్రామములలో అలసట లేక మనం ఇక్కడ చెబుతూ ఉంటే ఆడుతూ ఉన్నాం, పాడుతూ ఉన్నాం, ఎంత ఎంత భగవత్ నామంలో మునిగి ఉన్నామో. ఇక్కడ వాయిద్యముల యొక్క చప్పుడు, నేను చెప్పే పురాణ మాటలు ఇవన్నీ పట్టనట్టు కేవలం 18,000 శ్లోకముల మీద మాత్రమే దృష్టి నుంచిన నా సహోదరుడు కిరణ్ శర్మకు పుణ్యము అందుగాక. నేను భాగవత పురాణం చెప్పినటువంటి పుణ్యము ఏమాత్రమైనా నాకు ఉంటే ఈ భాగవత పురాణం అద్భుతంగా సాగడానికి భాగవత పురాణమే వెంకటేశ్వర స్వామి దర్శనంలో పేద చేంతానంత వలస నిలబడింది. పాపం ఆవిడ మొక్కుకున్నదండి. ఏమని మొక్కుకున్నది? భగవాన్ వెంకటేశ్వర, మా కోరిక నెరవేరితే మా ఆయనతో పాటు నేను తిరుపతికి వస్తానని ఆయన తెలియదు. పాపం ఈవిడ మొక్కుకున్నది. ఎర్రటి ఎండాకాలం, మరి సెలవులు దొరికేది అప్పుడే కదా. ఎర్రటి ఎండాకాలం ఈవిడ మొక్కుకున్నది. వెంకటేశ్వర ఆయనకు గుండు కొట్టిస్తానని. ఎండాకాలం పాపం ఎర్రటి ఎండ, నున్నటి గుండు. ఆ గుండంతా మండిపోతూ ఉన్నది. వరుసలో అలా నిలబడ్డారు. నిలబడగానే చక్కలో పిల్లవాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకొని పాపం కష్టాలన్నీ పడుతూ ఆవిడ మంటుంటే నడుమిలా గిల్లుతూ ఇంకోసారి ముఖ్యమంటే చూడు, నాకు ఎక్కకుండా వెంకటేశ్వర దగ్గరికి వస్తాను ముఖ్యమంటే చూడు అని గిల్లుతూ ఎంత కష్టపడతారు. అలా కష్టపడుతూ కూడా అలా ఆ వరుసలో నిలబడి కూడా వెనకకెక్కడో ఉన్నవాడు ఏడుపడ్డవాడా వెంకటరమణ గోవిందా అంటాడు. ఎందుకనున్నారో తెలియడం లేదు. చూడండి, వీడికి కష్టమయ్యి ఆవిడను గట్టిగా తిట్టలేదు కాబట్టి గోవిందా అని ఆవిడ తీసుకున్నాడు. వీడు గోవిందా అన్నాడని వీడి ముందు వాడు గోవిందా అన్నాడు. అసలు వెనకవాడు ఎందుకు అన్నాడో ఎవరికి ఏం తెలుసు? చీమ కుట్టి అన్నాడు, దోమ కుట్టి అన్నాడు, ఎందుకు గోవిందా అన్నాడో తెలియదు. ఇదిగో మనం కూడా గోవిందా అని జపం చేసేది మూఢమతే. ఇలాంటి మూఢమైనటువంటి విశ్వాసం చేతనే చేస్తున్నాం. కానీ గోవిందా అంటే ఏమవుతుందో తెలుసుకొని చెయ్యవయ్యా. నేను చెప్పాను అనుకోండి, ఏమంటే తేనె చాలా తీయగా ఉంటుందని చెప్తూ ఉన్నాను. అయ్యగారు భాగవత పురాణంలో తేనె తీయగా ఉంటుందని చెప్పాడు. తేనె తీయగా ఉంటుందట అటలోనే ఉండిపోతాడు. కానీ మీరు కూడా నాకు చూస్తే అది ఎంత తీయగా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి భగవత్ నామాన్ని మనమందరము ఆస్వాదించి తీరాలి. మనం కూడా పలికితే ఆ భగవత్ నామము ఎంత గొప్పనైందో, అది తెలుసుకొని పలికితే ఎంత మధురమైందో మనందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకో తెలుసా? సంప్రాప్తే సన్నిహితే కాలే, ఎన్నటికో ఒకదానికి ఈ శరీరం విడిచే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో యమధర్మరాజు వచ్చి నీ ముందు నిలబడి ఉంటే, అమ్మో యమధర్మరాజా ఇలా వచ్చావేమిటి? నేను చాలా గొప్ప శాస్త్ర పండితుడిని, చక్క శాస్త్రము ఇలా అలా చదువుతున్నానయ్యా, ఏది నాతో పోటీకి దిగు అంటే యమధర్మరాజు అలాగా
అని ముందు కూర్చొని నీతో పోటీ పడతాడా ఏమిటి? అవన్నీ పక్కకు పెట్టవయ్యా. నహి నహి రక్షతి గురుం ధరణి. నీ యొక్క వ్యాకరణము ఛందశాస్త్రము ఏమి ధర్మరాజు ముందు పనికిరావు. అలా తాడు ఇలా గాలం వేసి ఇలా లాగేస్తుంటాడు. కాబట్టి నిన్ను రక్షించేటువంటిది ఏమిటి? నీవు తెలుసుకొని పలికిన గోవిందనామే. ఆ గోవిందనామం యొక్క మాధుర్యాన్ని తెలుసుకొని ఎప్పుడైతే గోవింద అని పలికావో, నారాయణుని గొంతెత్తి పిలిచావో, ఆ నామమే నీకు సర్వకాల సర్వావస్థలందు నిన్ను రక్షించేటువంటిది. పరీక్షిత్ మహారాజా, అందుకని నారాయణుడే సర్వవ్యాపి అని తెలుసుకో. నారాయణ ఏ వేదం సర్వం నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధ దేవ ఏవో నారాయణః నద్వితీయోస్తి కశ్చిత్ అన్న వేదవచనాన్ని తెలుసుకో. నారాయణ ఏ వేదం సర్వం, వేదమంతా నారాయణుని స్తుతించింది. యజ్ఞ స్వరూపుడు నారాయణుని తెలుసుకో. యజ్ఞేన యజ్ఞమజతం దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ అని వేదము నారాయణుని స్తుతించింది. ఓంకారమే నారాయణుని తెలుసుకో. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం. ఓంకారమే సర్వమని తెలుసుకో. అంతెందుకు నారాయణుడు ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా ఇందుగలనందు లేదని సందేహము వలన పరీక్షిత్ మహారాజు మాటను, ఆ యొక్క ప్రధానమంత్రి యొక్క మాటను మాటి మాటికి గుర్తు తెచ్చుకో. వేదము అదే చెప్పింది. అంతర్బహిస్తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రే అంతం విశ్వశంభువం. जो शाम दर्शन किया है शीश जो प्रभु चरण में वंदन किया
बेकार मुख है जो रहे व्यक्त बातों में, बेकार मुख है जो रहे व्यक्त बातों में, मुख है जो हरि नाम का सुमिरन किया करे। हीरे मोती से नहीं शोभा है हाथ जो भगवान का पूजन किया करे। मर कर भी अमर नाम है उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो जीवन किया करे। ऐसे लागी लगन, 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 శ్లోకముల చేత 12 స్కందాలుగా మనకు అందించాడు పరమాత్మ. ఆయన తన కుమారుడైనటువంటి శుకుడికి ఈ భాగవతాన్ని ఉపదేశం చేశాడు. శుకుడు 7 రోజులలో ప్రాణం పోతున్నదని తెలిసిన పరీక్షకుడు చెబితే అక్కడ అద్భుతంగా సూర్యుడు అనే ఋషి విన్నాడు. విని ఈ నైమిషారణ్య క్షేత్రములని పరమాత్మ శౌనకాది మహామునులందరికీ తెలియజేశాడు. వాళ్ళందరూ వింటూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. భాగవతాన్ని వింటూ ఆ క్రమాన్నే మనం అందరం కూడా వింటూ ఉన్నాము. మన అందరి భాగ్యం బట్టి తెలుగులో పోతనకు బ్రహ్మ ఈ యొక్క భాగవతాన్ని తెలుగునిచ్చాడు. ఆ పోతన భాగవతాన్ని మనం ప్రవచన రూపంలో వింటూ ఉన్నాము. పోతన యొక్క సంకల్పం మన సంకల్పం ఏకీకృతం చేస్తూ ఆయన యొక్క అద్భుతమైన రచనను గుర్తు చేసుకొని మనం భాగవతంలో ప్రవేశిద్దాం. కృష్ణ భగవానికి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించడం, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించడం, లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానగోత్రేక స్తంభకు కేళిలోల విలసత్సుజ్జాల సంభూత నానాకంజాల భవాండ మహాంగాంగనా భింబకు बोल गोपाल कृष्ण भगवान की, गोपाल कृष्ण भगवान की, गोपाल कृष्ण भगवान की, गोपाल कृष्ण भगवान की। नारायण श्री नारायण, नारायण श्री नारायण, नारायण भगवान नारायण,
నిస్వార్థం నిరహంకారం మనోహర గురుం భజేత్. అస్మద్గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన శ్రీమద్ భాగవత సభకి కృష్ణపాద బ్రహ్మలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ 7వ రోజు 2వ పూట మనం శ్రీమద్ భాగవత ప్రవచన కథామృతంలోకి మనం అందరం ప్రవేశించాం. పరమాత్మ నిర్హేతుకమైన అనుగ్రహం మన అందరి మీద ఉంది అనడానికి ఇప్పుడు పడుతున్న వర్షానికి మించిన సాక్షి లేదు. గత 6 రోజులుగా మనం ఇక్కడ ఎంత వేడి ఎండను మనం అనుభవిస్తూనే ఉన్నాం. నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ యొక్క జననాన్ని మొదలుకొని నిన్న కూడా వర్షం పడింది. యాదృశ్చికము ఏమో అనుకోకుండా నిన్న అష్టమి తిథిలో పరమాత్మ జననం జరిగింది. అలాంటి పరమాత్మ మన అందరినీ అనుగ్రహించాడు. మన అందరికీ తన ఆశీర్వక్షతలను వర్షం రూపంలో కురిపిస్తున్నాడనడానికి ఈ ప్రకృతియే మనకు సాక్ష్యంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆ పరమాత్మ అనుగ్రహం ఇలాగే దండిగా మెండుగా మనందరి మీద ఉంది. ఈ భాగవతం యొక్క ఫలశ్రుతిని విని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని 1-2 నిమిషములు నారాయణ సంకీర్తన చెప్పి మనం భాగవతంలో ప్రవేశిద్దాం. నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్యవైశ్య మాతా వందనాలు. నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్యవైశ్య మాతా
कस्तूरी वर्चस्वले कौस्तुभम् आसारे नमोऽस्मिन् करे कंकणं सर्वाणि कंठे